ఇప్పుడు కోర్టులో పెండింగ్ ఉంది, స్టే ఇచ్చే అది ఆడ వండుకుంది. ఎట్లా చేయాలి, ఏం చేయాలి? ఇక 17 తారీఖు ఇయ్యాలేగా. పెద్ద మనిషి రేవంతమయ్య క్యాబినెట్ మీటింగ్ పెట్టిండట. ఇంకా ఈ మీటింగ్లా ఈ స్థానిక సంస్థల కథ ఇంట్లో ఇంకో ముచ్చట ఏం తీసుకొస్తుండు మరి, బీసీ బిడ్డలకు మనం షెడ్డో పడ్డో ఏమన్నా మరి అంతా మన దిక్కు మళ్ళేటట్టుగా బీసీలకు న్యాయం చేస్తుర్రు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అనేది కూడా మనం మరి బయటికి తీసుకుపోవాలంటే ఇలా ఇంకో ముచ్చట కూడా మాట్లాడబోతుర్రు. ఇది మాట్లాడితే రేపు రేపు జనాలు కూడా ఇంకా మన దిక్కు బలంగా ఒరుగుతారు అనేది కూడా నడుస్తుంది. ఏది? బీసీ వాదం నడుస్తుంది. జూబ్లీ హిల్స్ లో ఇక బీజేపీ వాళ్ళు ఏమో లంకల దీపకేసరి పెట్టారు. ఇక వాళ్ళు కమ్మ, ఇటు రెడ్డి అటు కమ్మ, మధ్యలో బీసీ. ఇక ఇంట్లో కోళ్ళలాగా బాగానే ఏం తక్కువ 25,000 మెజార్టీతో నూక్కొని వచ్చింది. అంటే బీసీ వాదం కూడా కొంత కలిసి వచ్చింది, బీసీ వాదం కూడా కొంత కలిసి వచ్చింది అనేది కూడా. అంటే బీసీలకు గాలి గాలి పెట్టింది. ఇక బీసీలకు మనము ఎట్లా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంకా మనం బీసీ బిడ్డల అభిమానాన్ని ఇంకా ఏ రకంగా మనం చూరగొనాలి అనేది కూడా మరి ఆలోచన చేస్తారట. ఇలా ఇక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో మరి గెలిచింది కాబట్టి నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా చేయబోతుర్రు అనేది మాత్రం మరి గుసగుస వినపడుతుంది. సుశీరా కాంగ్రెస్ వాళ్ళు బీసీల మీద ఎంత ప్రేమ ఉంటే, బీసీల మీద ఎంత ప్రేమ ఉంటే మరి నవీన్ యాదవ్ కు మంత్రి పదవి కూడా ఇచ్చిర్రు అనేది కూడా జనాలలో ఇంకా వాళ్ళ గుండెలలో ఇంకా బిర్రుగా నాటుకొని ఉంటది అనేది చర్చ నడుస్తుంది. బీసీల నోరు మూసి రాజ్యాధికారం దోసి అంతట ముందడుగేసి బీసీల వెనక తోసి అరే అగ్రకుల అధికార పాలనేందిరా, ప్రతినిత్యము బీసీల రోదనేందిరా. ఇంకా ఏండ్ల పడంతరం బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి బీసీలకు నేను న్యాయం చేస్తా అనేది ఇప్పుడు రేవంతమయ్య ఈ బీసీ వాదాన్ని భుజానేసుకొని తిరుగుతుండు. అంటే బీసీ బిడ్డలంటే రేవంతంకు ఎంత ప్రేమ చూడురి. ఇగో సాక్ష్యం, ఇగో నవీన్ యాదవ్ కు మంత్రి పదవి. ఇలా అలా కోరియా కూడా ఇలా పుట్టినరోజు ఏమో, ఇక పుట్టినరోజు పండుగకు నేను కూడా వస్తా. ఇంకా కథ మాత్రం వాడ ఏం జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది కూడా మీకు పూసగుచ్చినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా. బీసీలు కూడా కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటారు అనే విధంగా, అంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అనేది మనం ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మనం బీసీల మీద కాంగ్రెస్ వాళ్ళకు చెప్పలేనంత ప్రేమ ఉంది అనేటట్టుగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మనం నవీన్ యాదవ్ను బీసీ బిడ్డకు మరి క్యాబినెట్ లో చోటు కల్పిస్తే ఇక మనకు తిరిగే ఉంటది అనేది కూడా మరి ఇవాళ రేవంతమయ్య క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుకునే అవకాశం ఉంది అనేది మాత్రం గుసగుస ఈ నోట ఆ నోట పొక్కుతున్న మాట. ఇక ఈ ముచ్చట ఇట్లా ఉంది. ఇంకేముంది? ఇక ఆరన్లు రోడ్ల మీద మరి దండం పెడితే ఏదైనా ట్రాఫిక్ సిగ్నల్ కాడ సిగ్నల్ పడితే ఇక ఒకటే పని పెడుతుర్రు, ఏమా 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 ఆరన్ల మీద ఆరన్లు మొయ్య మూత మోగిస్తుర్రు అట పట్నం హైదరాబాద్.
సిగ్నల్ పడ్డ కాడ అక్కడక్కడ ఇక ఒకడొకడు అసలు ముందర ఎవరు ఉండరు ఊరికనే ఆరం కొట్టుకుంటూ పోతుర్రట. దీనివల్ల బాగా ఈ దిమ్మిడి వేసినట్టు అయ్యి ఏదో చికాకుగా చిరాకు వచ్చినట్టుగా ఈ రకంగా పాలవుతుర్రట కొంతమంది. ఈ ధ్వని కాలుష్యం తోటి కొంతమంది ఇదవుతుర్రట. అయితే వీటి మీద నిఘా పెట్టి ఇట్లాంటోళ్లను పసిగట్టి ఇది నేరం కింద తీసుకోవాలి. ఈ తప్పు చేసేటోళ్లను పసిబట్టి వీళ్లకు జరిమానా విధించే ఒక వ్యవహారాన్ని తీసుకురావాలి. వీళ్ళకు జరిమానా విధించేటట్టుగా ఒకసారి ఆ రకంగా తీసుకొస్తేనే వీళ్ళు ఇక మళ్ళీసారి ఇట్లా చెయ్యరు. రోడ్ల మీద అనవసరంగా ఈ కూతలు గుయ్యరు, ఈ మోతలు మోగియరు అనేది కూడా నడుస్తుంది. చూడాలి మరి రేపు రేపు ఎట్లా ఏంది ఏం కథ. మరి ఇప్పటికైనా కొంతమంది ఇక మరి ఎదుటోళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్ల మీద మీరు ఇక బుయ్య బుయ్య మోటార్ల సప్పుడు పట్నం నిద్రపోదు ఎప్పుడు అనేదే మోగుతుంది పట్నంలో. ఇక ఈ ఆరాళ్లతోటి ఇంకింత జనాలకు పరిశాద్ తెచ్చి పాపం వాళ్ళ ఉసురెందుకు పంచుకుంటున్నారు అనేది కూడా కథ నడుస్తుంది. చూడాలి మరి దీని మీద రేపు రేపు ఎంత జరిమానా, 2 రోజుల జైలు శిక్ష